ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్ర పారాయణం 12వ అధ్యాయం. ప్రస్తావన. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించుడన్న సంగతి పూర్వపు అధ్యాయముల్లో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒక్కటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కోసం అవతరించిరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీర్లు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవాలని అనుకునిది. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను, బాబా సన్నిధిలో ఉండాలని అనుకున్నను అచ్చట ఉండలేకుండిరి. ఎవరును తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టంపైనే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకున్నాను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది, ఈ ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కానీ ఏదో జవాబు ఇవ్వవలను గదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదినని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనెను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనులంఘనీయం కావునట్లే చేయవలసి వచ్చెను. అందుకే మొన్నటి దినం కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటప్పాలో బొంబాయి చేరినది. బాపు సాహెబ్ ధుమాల్. పైదానికి భిన్నమగు కథను ఇప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో నుండిన బాపు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మ్యాజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. 4 మ్యాజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారుడు, గౌరవ మేజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని, అక్కడున్న తన బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవాలనని తల్లి అనుకునేను. కానీ బేలాపూర్ పోయి ఆ మొదటి దినమునకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్ పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి ఇమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలంగా ఉండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసియగు మురే శాస్త్రి. మురే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్ శాస్త్ర పారంగతుడు. జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటేశ్వరుడగు బాపుసాహెబ్ బూటీని కలుసుకున్నట్టుకు షిరిడీ వచ్చెను. బూటీని చూసిన పెదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొని
మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక విచిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కెడివారు. తినివారు ఆ పండును నోటబెట్టుకుని సప్పరించగానే రసమంతయు నోట్లోనికి పోయి తొక్క టెంక మిగిలేవి. అరటి పండ్ల నొరిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మురే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చెయ్యి చాచుడని అడిగాను. బాబా దాన్ని అసలు పట్టించుకోక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడా చేరిరి. మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే రెండి తోటకు బయలుదేరిను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు అంటే ఎర్రరంగు తయారుగా ఉంచుడు, ఈనాడు కాషాయ వస్త్రం ధరించేదును అని అనెను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా రెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కోసం సర్వము సిద్ధమయ్యను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మూలే శాస్త్రిని బూటీ అడిగను. సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటానని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆశ్రమంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటీ స్వయంగా దక్షిణ తెచ్చుడికై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తాను ఇట్లనుకునెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితులను గానే వారికి నేను ఎందులకు దక్షిణ ఇయ్యవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను. మడితో ఉన్న తాను మసీదులో అడుగిడిన మైల పడిపోవుదనని భావించి మసీదు బయటే దూరముగా నిలిచి బాబాపై పువ్వులు విసిరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తన గురువగు ఘోరవ్ స్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయెను. ఇది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్లీ చూశాను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అతడుకు ఎట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నయ్యూ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మురే శాస్త్రి తన గురునామము ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై బడి సాష్టాంగ నమస్కారం ఉనర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరిచి చూసేసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూసి ములే శాస్త్రి మైమరిచెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష భాష్మములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ వసంగెను. తన సందేహం తీరినదనియు తనకు గురుదర్శనం అయిందనియూ చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్య పొందిరి. గేరు తెండు కాషాయ వస్త్రమును ధరించేదను అని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీకి బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవం శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించననియు చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరో బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడపడకు తనతో రావాలననియు మామలతదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గత్తెపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి తిని అని డాక్టర్ బదులిడాను. అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాయే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడొకటి ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవాల్సి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచిత్రా ఏమి? ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అట్లనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకునిన నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయి లీలలు చెప్పెదను. ఓం శ్రీ సాయినాథాయ నమః. 12వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. రా